బ్రేక్ న్యూస్ వచ్చే నెల జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇటు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి విపక్ష ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు. నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ. వచ్చే నెల 29న ఉపరాష్ట్రపతి ఎన్నికైతే జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. దేశంలో రెండో అత్యున్నత పదవికి జరిగే ఈ ఎన్నికలను సైద్ధాంతిక యుద్ధంగా అభివర్ణించారు ఖర్గే. తన అభ్యర్థిత్వంపై మాట్లాడిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు దూరంగాని, రాజకీయాలకు దూరం కాదని అన్నారు ఆయన. సరిగ్గా అదే సమయంలో తనకు ఆత్మసాక్షిగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నట్టు పిలుపునిచ్చారు. తెలుగు, తమిళ అంటూ ప్రాంతీయ భేదాలేవీ లేవని, ఉన్నదంతా ఒకే భారతదేశంగా చెప్పారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. భారత పౌరుడు, నేను భారతదేశం పౌరుడు, ఉన్నది ఒకే పౌరుడు, మనదంతా ఒకే దేశం. ఈ తమిళం వర్సెస్ తెలుగు, తెలుగు వర్సెస్ మంచిది, ఆ సంభాషణనే మంచిది. ఆయన ఆ ప్రాంతానికి చెందిన వాడు, నేను ఈ ప్రాంతానికి. లక్ష్మి గారు వచ్చే నెల జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇటు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ దాదాపు 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇటు నామినేషన్ కార్యక్రమానికి విపక్ష ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు హాజరు కాబోతున్నారు. నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ కావడంతో అలాగే వచ్చే నెల 29న ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే జరగబోతోంది. ఇక అదే రోజు ఫలితాలను వెలువడించనున్నారు. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన నామినేషన్ జరగబోతోంది. దీనికి సంబంధించి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇవాళ చివరి తేదీ కావడంతో కూడా మరికొద్ది సేపట్లో అయితే నామినేషన్ ప్రక్రియ అయితే జరగబోతోంది. ఇటు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అయితే మరికొద్ది సేపట్లో నామినేషన్ వేయనున్నారు. దాదాపు 20 మంది సభ్యులు ఇటు సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు. ప్రతిపాదిస్తూ కూడా సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ వారంతా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇటు మరికొద్ది సేపట్లో అయితే ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఇటు సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కూడా దాదాపు 20 మంది ఎంపీలు అయితే సంతకాలు చేశారు. ఇక ఈ నామినేషన్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రశ్న, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే పార్లమెంట్ కు చేరుకున్నారు. సెంట్రల్ హాల్ కు. అక్కడ ఈరోజు పార్లమెంట్ ఈ ప్రాంతాల్లోనే నామినేషన్ దాఖలు చేసేందుకు ఇటు జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎంపీలు ప్రియాంక గాంధీ కానీ, చిదంబరం, ఇతర నేతలందరూ కూడా, ఇండియా కూటమి నేతలందరూ కూడా ఆయనతో పాటు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్నారు. మొత్తం అంటే ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సమయం ఇచ్చినప్పటికీ ఇంకా మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన నామినేషన్ కు సంబంధించి సుదర్శన్ రెడ్డి దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే ఆయన నిన్న బిత్తితో మాట్లాడుతూ కూడా అంటే రాజకీయాలకు దూరంగా, పార్టీలకు మొత్తం దూరంగా ఉన్న రాజకీయాలను తెలుసు అంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పదవి ఉపరాష్ట్రపతి పదవి, రాజకీయాలకు ఎటువంటి సంబంధం అనేది పదవి, ఉపరాష్ట్రపతి పదవి అనేది కూడా సుదర్శన్ రెడ్డి బిక్కితో మాట్లాడుతూ తెలియజేస్తారు. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఈ ఎన్నికలు అనేవి సెప్టెంబర్ 9వ తేదీన జరగబోతుంది. బలాబలంగా చూసుకుంటే మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు మొత్తం 782 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఉభయ సభలకు సంబంధించి ఇటు లోక్సభలో మొత్తం 543 సీట్లు, ఒక సీటు ఖాళీగా ఉంది. రాష్ట్రంలో 245 స్థానాలు, కానీ 5 ఖాళీలు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు గెలవాలంటే మ్యాజిక్ అనేది 2 సభలకు సంబంధించి 392 మంది ఎంపీలు
ఒక అభ్యర్థికి ఓటు వేస్తే కనుక అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా విజయం సాధిస్తారు. ఇక అధికార ఎన్డీఏకు మాత్రం 2 సభల్లో కలిపి మ్యాజిక్ ఫిగర్ అంటే గెలుపుకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ దాటి 422 స్థానాలు ఓట్లు పడే అవకాశం ఎన్డీఏ అభ్యర్థికి సిపి రాధాకృష్ణన్ ఉన్నాయి. ఇక రహస్య బ్యాలెట్ ద్వారానే ఈ వైస్ ప్రెసిడెంట్ పోలింగ్ అనేది జరగబోతుంది. ఏ పార్టీకి కూడా విప్ జారీ చేయడానికి ఈ ఎన్నికకు సంబంధించి వీల్లేదు కాబట్టి ఈ ప్రాధాన్యత క్రమంలోనే అభ్యర్థులకు ఎంపీల ఓటు అనేది ఉండబోతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 392 వస్తే కనుక విజయం సాధించినట్లు అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమికి లోక్సభలోను రాజ్యసభలో మిత్రపక్షాలతో అన్నింటితో కలిపి గెలుపుకు మొత్తం దానికన్నా గెలవడానికన్నా ఇంకా ఎక్కువ ఓట్లే పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్న 392 ఓట్లు వస్తే ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు. కానీ ఇక్కడ 422 ఓట్లు అనేవి ఇక్కడ ఎన్డీఏకు బలం ఉంది. కానీ ఇక్కడ గెలుపు అనేది ఎందుకు అంటే పోటీ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా చర్చ జరగాలని అనే ఉద్దేశంతోనే ఈ పోటీ పెడుతున్నట్లుగా చెప్తున్నారు. ఇటు అధికార పార్టీ వ్యవహరిస్తోంది. ఇటు గతంలో ఏదైతే జగన్ సర్కార్ రాజీనామా అంశం కూడా తెర వెనుక కథ నడిపించారు. అర్థాంతరంగా ఆయనతో రాజీనామా చేయించారు. రాజీనామా చేసిన తర్వాత కనీసం ఆయన మీడియాకు ముందుకు వచ్చి ఇటువంటి ప్రకటన ఏ విధంగా కూడా ఆయన మాట్లాడిన సంస్థలు లేవు. ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయనతో రాజీనామా చేయించారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. మనం ఇప్పుడు వ్యక్తి స్క్రీన్ మీద చూస్తున్నాం. నామినేషన్ దాఖలు చేసేందుకు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వాళ్ళందరూ వచ్చారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం వితిన్ 1 minute లోనే ఈ నామినేషన్ ప్రక్రియ కూడా ముగియబోతోంది. నామినేషన్ కార్యక్రమానికి ఇటు ఇతర పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమిలో ఉన్న ఇతర నేతలందరూ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటు రాజ్యసభ సెక్రటరీ ముందు వారంతా కూర్చున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి ఈ నామినేషన్ పత్రాలు అనేవి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అందించనున్నారు. నిన్న కూడా సేమ్ ఇటు సిపి రాధాకృష్ణన్ కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయనతో పాటు ఎన్డీఏ కూటమి సీనియర్ నేతలందరూ మరొక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు కూడా నిన్న సిపి రాధాకృష్ణన్కి సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఇటు ఇండియా కూటమి పరిచిన అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎన్నుకునే నేపథ్యంలో ఆయన అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇటు రాజ్యసభ జనరల్ సెక్రటరీకి తన నామినేషన్ పత్రాన్ని అందిస్తున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రమోద్ చంద్ర మోదీకి తమ నామినేషన్ పత్రాన్ని సుదర్శన్ రెడ్డి అందించారు. ఈ నామినేషన్ పత్రాన్ని అందించే క్రమంలో ఇటు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అలాగే ఎన్సీపీ అధినేత ఇండియా భాగస్వామి శరద్ పవార్, తిరుచి శివ, ఇతర సీనియర్ నేతలందరూ కూడా పాల్గొన్నారు. వెనుక ప్రియాంక గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్, ఇతర నేతలందరూ కూడా ఆయన నామినేషన్ ను ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంలో చూసుకుంటే నామినేషన్ ప్రక్రియ పూర్తి అంటే నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఈ రోజు ఈ నామినేషన్లకు చివరి తేదీ రేపు పరిశీలన ఉండబోతోంది. అంటే ఈ 2 కూటముల నుంచి నిన్న ఎన్డీఏ కూటమి నుంచి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. నిన్న ఉదయం 11:15 ఈ రోజు ఇండియా కూటమి అభ్యర్థిగా పి సుదర్శన్ రెడ్డి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అయితే నామినేషన్లకు రేపు పరిశీలన ఉండబోతోంది. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరైనా నామినేషన్ ఉపసంహరించుకోవాలి ఒకవేళ అనుకుంటే కనుక నామినేషన్ ఉపసంహరణకు 25వ తేదీ నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ. ఇక నామినేషన్ ఉపసంహరణ ఏ ఒక్కరు ఉపసంహరించుకోకపోతే మాత్రం పోటీ అనేది అనివార్యమవుతుంది. పోటీ అనేది ఎన్నికల పోలింగ్ అనేది సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. అదే రోజు ఈ ఫలితాలు అనేది విడుదల కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించనుంది. ఇటు నామినేషన్ పత్రాలకు సంబంధించి సుదర్శన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఇటు రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్ర మోదీ పరిశీలిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వచ్చి దాంట్లో మొత్తం తప్పులే ఉన్నాయని కూడా కరెక్షన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన చూసి దానిలో సంతకం చేసిన తర్వాత ప్రమోద్ చంద్ర మోదీ దాని సంతకాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఆ నామినేషన్ ను సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన సంబంధించి నామినేషన్ దాఖలు కూడా అధికారికంగా ఆయన ప్రకటన
విడుదల చేయనున్నారు. ఇక రేపు పరిశీలన ఉండబోతుంది. ఈ రోజుతోనే నామినేషన్లకు చివరి తేదీ ఈ రోజుతో ముగుస్తుంది. ఆ ఇరు పార్టీలకు సంబంధించి ఇద్దరు ఓటములు బలపరిచిన అభ్యర్థులు కాబట్టి ఎవరు వేసే అవకాశం అయితే ఉంటుంది. వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఈ పోటీ ప్రకారం చూసుకుంటే కనుక బలాబలాలు ఎన్డీఏ కూటమికే ఎక్కువ సంఖ్యాబలం అనేది ఉంది. అదే అధికారికంగా విజయానికి సంబంధించి 9వ తేదీన ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి దేశంలో సుదర్శన్ రెడ్డిని పెట్టిన నేపథ్యంలో ఆయనకు అనుమతి లేకపోయినప్పటికీ గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదే ఓటమి పాల్గొన్నప్పటికీ కూడా ఇది ఒక అవకాశం రావడం అనేది ఒక అదృష్టం భావిస్తున్నాను అనేది కూడా సుదర్శన్ రెడ్డి నేను వ్యక్తిగత మాట్లాడుతుంది. ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన పాత్ర డెఫినెట్ గా ఉంటుంది అనేది సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ తెలియజేశారు. ఇటు ఆయన సలహా తీసుకుని నన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని కూడా ఆయన చెప్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానంటూ కూడా నిన్న మనతో వ్యక్తితో మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి మొత్తంగా చూసుకుంటే నామినేషన్ ప్రక్రియ అనేది దాఖలు ప్రక్రియ ముగిసింది. రేపు పరిశీలనలో ఉండిపోతుంది. 25వ తేదీన నామినేషన్ ఉపసంహరణ, సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక అనేది ఉండనుంది. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక వచ్చే నెల జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం అయితే నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఆయనని 20 మంది ఎంపీలు అయితే సంతకం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు. పవన్. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కొద్ది నిమిషాల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలు సందర్భంగా అక్కడ సోనియా గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే తదితరులందరూ కూడా పాల్గొన్నారు. దాదాపుగా 20 మంది ఎంపీలు ఆయన నామినేషన్ను బలపరుస్తూ వాళ్ళందరూ కూడా సంతకాలు చేశారు. వాస్తవానికి రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ కూడా కొంత మసకబారుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగ పరిరక్షణ కోసమే తాను ఉపరాష్ట్రపతి బరిలో నిలుస్తున్నానంటూ జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంఖ్యాబలంగా చూస్తే ఇప్పటికే ఎన్డీఏ కూటమికి అటు గెలుపు లాంఛనమైనప్పటికీ కూడా ఇప్పుడు రాజ్యాంగ రక్షణ కోసమే తాను ఉపరాష్ట్రపతి పదవి కోసం తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానంటూ ఇప్పటికే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి అటు ఇండియా కూటమి అభ్యర్థిగా ఎవరిని తెర మీదకి తెస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను అటు బీజేపీ నియమించింది. ఆయనను ప్రతిపాదించింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఇండియా కూటమి అభ్యర్థి ఎవరనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగిన సమయంలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని అక్కడ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించడంతో కొంత అందరిలో కూడా ఆసక్తి నెలకొనుంది. వాస్తవానికి 1946 జూలైలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం తాలూకా ఆకుల మైలారం గ్రామంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పట్టభద్రులయ్యారు. అక్కడి నుంచి ఆయన లా పూర్తి చేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా 71 నుంచి ఆయన ప్రాక్టీస్ చేశారు. ఆయన సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో కావచ్చు, ఇక్కడ హైకోర్టులో అనేక సందర్భాల్లో ఆయన తన వాదనలు వినిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కేసుల్లో ఆయన సమర్థవంతంగా తన వాదనలన్నీ కూడా వినిపించారు. ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్గా స్టాండింగ్ కౌన్సిల్గా కూడా చాలా కాలం విధులు నిర్వర్తించారు. తర్వాత అటు విద్యా సంస్థలకు కరస్పాండెంట్గా ఆయన పనిచేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా 1996లో ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత నుంచి కూడా ఆయన వివిధ కోర్టులలో ఆయన న్యాయమూర్తిగా సేవలు అందించారు. 2011 జూలైలో ఆయన పదవి విరమణ చేశారు. మొత్తంగా ఆయన సేవలు ఇటు హైకోర్టు న్యాయమూర్తిగా అనేక కేసుల్లో ఆయన ఇచ్చిన తీర్పులు చాలా కీలకంగా మారాయి.
ఆయనకు ప్రజల పట్ల సొసైటీ పట్ల కొంత అంకిత భావం ఉన్నందునే ఆయనను ఎంపిక చేశారు ఇండియా కూటమి అభ్యర్థిగా. అయితే ఆయన కూడా చెప్తూ ఉన్నారు, రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ కూడా కొంత మసకబారుతున్న తరుణంలో ఖచ్చితంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను పోటీ చేయవలసి వస్తుందంటూ ఆయన చెప్పారు. అందుకే తాను బరిలో నిలుస్తున్నానంటూ కూడా చెప్పారు. ఇప్పటికే ఈయన ఎంపికలో అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే అటు ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు, బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు. వి హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు ఉంటే వాళ్ళని ప్రతిపాదించకుండా ఎందుకు ఈయనను సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించారు అనే విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఈయనకున్న అనుభవం రీత్యా ఇటువంటి వాళ్ళు కనుక అనేక సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన ఇటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఆయనను పెట్టినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద అటు ఉపరాష్ట్రపతి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అటు ప్రతిపాదించడం పట్ల ఇండియా కూటమి మొత్తం హర్షం ప్రకటిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం అందరూ కూడా పని చేయాలంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఆయన తాము అటు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాక అటు ఎన్డీఏ ప్రతిపాదించిన బీజేపీ ప్రతిపాదించిన రాధాకృష్ణన్కే చెప్తామంటూ ఆయన చెప్పారు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీజేపీతోనే బీఆర్ఎస్ కలిసి పయనిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి, అందులోనూ తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ మూలాలున్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అంతో ఇంతో ఆయన పనిచేశారు. అనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వాదాన్ని కూడా వినిపించారు. అటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు వాళ్ళకు మద్దతు తెలపకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపడం పైన కూడా రాజకీయంగా కొంతవరకు విమర్శలైతే అటు బీఆర్ఎస్ పార్టీ పైన వినపడుతున్నాయి. మొత్తం మీద అటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. త్వరలోనే దీనికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఏం జరుగుతుంది, అటు ఇండియా కూటమికి ఎన్ని ఓట్లు పోలైతాయి, అలానే ఎన్డీఏ కూటమికి ఇప్పటికే ఆ గెలుపు లాంఛనం, వాళ్లకు సంఖ్యాబలంగా పూర్తి వాళ్ళకి బలం ఉంది. పార్లమెంట్లో కావచ్చు, వాళ్ళకు పడే ఓట్లలో వాళ్ళకి క్లారిటీ ఉంది. ఖచ్చితంగా గెలుస్తారని చెప్పినప్పటికీ కూడా ఇటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పినట్లుగా కేవలం రాజ్యాంగబద్ధమైన వాటి పరిరక్షణ కోసమే, రాజ్యాంగ రక్షణ కోసమే తాను బరిలో నిలుస్తున్నానంటూ ఆయన చెప్పారు. ఇప్పటికే ఇండియా కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా ఈయనకు ఓటేయాలి, గెలిపియాలి, రాజ్యాంగ రక్షణ కల్పించాలంటూ కూడా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్, అంటే పవన్ ఇప్పటికే చూసుకుంటే ఇటు సుదర్శన్ రెడ్డికి సంఖ్యాబలం తక్కువగానే ఉందనే చెప్పుకోవాలి. అయినా కూడా ఆయన పేరును ప్రతిపాదించడం గల కారణాలు ఏంటి అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇటు ఇండియా కూటమి నేతలు అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఏ విధంగా చూడాలంటారు? సంఖ్యాబలం తక్కువగా ఉన్నా కూడా ఆయన నామినేట్ చేశారు కాబట్టి. అంటే మోడీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు అటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అభ్యర్థిని నిలబెడుతున్నామంటూ గతంలోనే అటు ఇండియా కూటమి ప్రకటించింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ కూడా మసకబారుతున్న తరుణంలో వాటిల్ని కొంతవరకు సరిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే తాను బరిలో నిలుస్తున్నానంటూ కూడా చెప్పారు. ఇప్పటికే అటు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమైనప్పటికీ కూడా అటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఎన్నికల నిర్వహణ తాను అభ్యర్థిగా నిలబడుతున్నట్లుగా చెప్పారు. మొత్తం మీద అయితే ఎన్నిక జరగబోతుంది. ఇటు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎందుకు ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రతిపాదించింది, ఆయనకు మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఎందుకు ఉంది అనే దానిపైన ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆయనకు ఓటేయాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. వాళ్ళను కూడా తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయనకు మద్దతు తెలపాలంటూ కోరే అవకాశం కూడా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.